మా తమిళ భాష మాట్లాడుతున్న సహోదరు తరఫున మీ అందరికి వందనాలు. எல்லாரும் நல்லா இருக்கீங்களா? மெசேஜ் అంతా అలాగనే ఉంటుందా? உங்களை எல்லோரையும் கர்த்தராக இயேசு ఆశీర్వదింపారాక. ఆమేన్. హల్లెలూయా. రైట్, సమయాన్ని సద్వినియోగం చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎక్కువ సమయం తీసుకున్నాం. 20-25 అంతే. మీరు టైం చూడవద్దు. మీరు నన్ను చూడండి, నేను మిమ్మల్ని చెప్తాను, మళ్ళీ ఆయన చెప్తాడు. చెప్పండి, కొట్టండి. పక్క వాళ్ళతో చెప్పండి. హలో హలో. నేను నన్ను చూడు, నేను నిన్ను చూస్తాను, మళ్ళీ ఆయన చూస్తాడు. ఆయన చూడక టైం కరెక్ట్ అని ఆయన చూసుకుంటాను. టైం కరెక్ట్గా ముగిస్తా. 2 నిమిషాలు ముందేనే ముగించే ప్రయత్నం చేస్తా. మంచిది. అబ్బబ్బా పెళ్ళి అనండి. అబ్బబ్బా పెళ్ళి, అందరికీ ఇష్టమైనది పెళ్ళి. హలో, పుట్టుక అబ్బాయికి తెలీదు, అమ్మాయికి తెలీదు, సాగు ఎప్పుడు వచ్చాడో తెలీదు. తెలిసి జరిగేది పెళ్ళి ఒకటండి. అందరూ కోరుకునే పెళ్ళి ఒకటే. ఇంకొక విషయం చెప్పనా? బైబిల్ ప్రారంభం పెళ్ళి, మధ్యలో పెళ్ళి, ముగింపు పెళ్ళి. అనండి. పెళ్ళి రాదు మళ్ళీ మాగులు వారు పెళ్ళి. ఇందులో లేదు లొల్లి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు తెలుసా? బైబిల్లో ఏమి రాయబడిందంటే, ఎబ్రాయిల ఆసుపత్రికి 13 వివాహము అన్ని విషయంలో ఘనమైనది. ఎందుకండి అంటే, ఈ వివాహం చేసింది మొట్టమొదట దేవాది దేవుడు చేసిన పెళ్ళి. దేవుడి పెళ్ళి కాదండి, దేవుడు చేసిన పెళ్ళండి. మనిషి కొరకు దేవుడు చేసిన పెళ్ళి. అన్నీ ఆయన సిద్ధపరిచాడు. మనం చదివామే, దేవుడు మా పురుషుని వాను స్త్రీ అని జలపరిచాక మీరు భూమిని ఏలుడి అన్నాడు. అంటే భూమిలో అన్నీ చేశాడు. అన్నీ. ఇంకా అమ్మ నాన్న లేదు, అత్త మామ లేదు, లొల్లి లేదు. పెళ్ళిళ్ళు లొల్లి జరుగుతాయి, అందరూ గొడవ పెడతారు. కానీ ఇందులో అందరికన్నా గొప్పవాడు ఆయనే. దేవునికి స్తోత్రం. ఆయనే పాత నిబంధన మొత్తం మీద ఆయన అంటే యెహోవా దేవుడు. కొత్త నిబంధన మొత్తం మీద ఆయన అంటే యేసు ప్రభువారు. దేవునికి స్తోత్రం. ఆయన చేసిన పెళ్ళి. హలో, ఇది ఆయన చేసిన పెళ్ళి. వాళ్ళ కొరకు భూమి ఆకాశం అన్ని సృష్టించి అన్ని సిద్ధపరిచి తర్వాత వాళ్ళని జతపరిచాడు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడే చేసిన పెళ్ళి. మామూలుగా పెళ్ళి ఇంట్లో చాలా సంతోషం ఉండదు. కానీ పెళ్ళిళ్ళు సంతోషం ఉండాలంటే, కొదవులు అట్లా ఉండాలంటే ఆయన ఉండాలి. మొట్టమొదటి ఎవరైతే పెళ్ళి ఏర్పాటు చేశాడో ఆయన ఉంటేనే ఆ పెళ్ళిలో సంతోషం. ఆ కానా ఊరి పెళ్ళిలో ఆయన ఉన్నాడు. అందుకే ఆ ద్రాక్షరసం నీళ్ళు ద్రాక్షరసంగా మారింది. ఆయన ఉంటే మధురంగా మారుతుంది. 3 బారిన జీవితం చిగురింపచేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అంటే మొట్టమొదటి పెళ్లి చేశాడు. అయితే మనకు అందరికి మళ్ళీ పెళ్ళి ఉంది. నీ చేసిన పెళ్ళి మళ్ళీ ఉంది నీకు పెళ్ళి. కానీ ఈ పెళ్ళికి ఒక్కరోజు డెకరేషనే. ఒక్కరోజే వాళ్ళకి కాంత ఇస్తాం, 2వ రోజు వాళ్ళకి లేదు. ఒకరోజు ఏజెన్సీలో పెళ్ళిలో మాట్లాడాను, 2వ రోజు ఇంకొక పెళ్ళిలో మాట్లాడుతున్నాను. అయితే మొదటి రోజు పెళ్లి కూతురు, 2వ రోజు ఇంకో రోజు కూర్చుంది. అదేంటండి? నిన్న కదా ఆమె పెళ్లి కూతురు, నిన్నే పెళ్లి కూతురు. కాబట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆ అచ్చని ఘనత చాలా ఒక్కరోజు వాళ్ళని ప్రత్యేకంగా చూడాలి అందరూ. దేవునికి ఇస్తారు. ఆ దేవుని చిత్తము. అది బైబిల్లో మనకు చాలా ప్రాముఖ్యం ఉంది. ఇదో పెళ్లికి మాత్రం చూపిస్తున్నాను చూడు. ఆమె ఎలా ఉంది తెలుసా? పరిశుద్ధ పట్టణము, కొత్త పెళ్లి కూతురై చిత్తపరుచుకొని తన వరుడు కొరకై అలంకరించుకొని సిద్ధంగా ఉంటుంది. ఏమండి, మా పెళ్ళిలో నేను ఎంత అలంకరించాను తెలుసా? అప్పుడు మీరు యవ్వనస్తురాలే ఉన్నారు, కానీ ఇప్పుడు అందరూ ముసలి వాళ్ళు అయిపోయినారు.
అంతా కలలే మిగిలిపోయింది. కల కాదమ్మా, మళ్ళీ నీ యువనత్రాలుగా తయారవుతావు. అందరికి మళ్ళీ పెళ్లి ఉంది, అందరూ అందగా తయారవ్వాలి. అది ఆయనతో పెళ్లి. దేవునికి స్తోత్రం. సరే, నేను సబ్జెక్ట్కి వస్తాను. దేవునికి స్తోత్రం. పెళ్లిలో ప్రాముఖ్యమైనది ఏమిటి? పెళ్లిలో ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రార్థన. పెళ్లికి కావాల్సింది ప్రార్థన. నీ చేసే పెళ్లి, ఇక్కడ తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు, మీ అందరికీ పిల్లలు ఉన్నారు. ఆ పెళ్లి ఆశీర్వాదం ఉండాలంటే అందులో దేవుడు ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన లేకుండా వాళ్ళకి ఆశీర్వాదం లేదు, ఆయన లేకుండా వాళ్ళకి దీర్ఘాశ లేదు, ఆయన లేకుండా వాళ్ళకి ఆరోగ్యం లేదు, ఆయన లేకుండా వాళ్ళకి ఐశ్వర్యం లేదు, ఆయన లేకుండా నిత్యోజీవం లేదు. కాబట్టి పెళ్లిలో వాక్యానికి సామూహికమైన సమయం ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. రైట్, ముందుగా సాగుతాం. ఇప్పుడు మనం ఈ తేడా చెప్పి ముగించేస్తాను త్వరగా. ఈసాకు రెబెకా పెళ్లికి, యాకోబు రాజేళ్ళ పెళ్లికి తేడా ఏందయ్యా? ఇదే రోజు సబ్జెక్ట్. ఈసాకు పెళ్ళికి అక్కడ అబ్రహాం అంటున్నాడు, నీవు ఇక్కడ పెళ్ళిళ్ళు అమ్మాయిల పెళ్ళి చూడక నా అక్కడికి ఆరామ ఊరికి వెళ్ళు, అక్కడ లాభాన్ ఉన్నాడు కాబట్టి అక్కడికి వెళ్ళు. ఎలియాసుని పంపిస్తున్నాడు. ఎలియాసు ఏం చేస్తున్నాడు? ఆయన దైవభక్తి గలవాడు. దేవునికి స్తోత్రం. అక్కడ మీరు 10వ వచనం చూస్తే, 24 అధ్యాయంలో 10వ వచనం చూస్తే, ఆయన వెళ్ళి ఏం చెప్తున్నా అంటే ఆ ఒంటెని మోకరింపు చేసి తమిళ ఒట్టగంగలై మడక్కి అని చెప్పి తమిళ్ నేర్పిస్తాను. ఎంతమంది చెన్నై చూడాలని ఆశ ఉంది? అందరికీ చెన్నై చూపిస్తా. తమిళ్ నేర్చుకోండి. చెప్పండి ఇప్పుడు. ఒట్టగంగలై మడక్కి అనండి. ఒంటెళ్ళు మోకరింప చేసి. దేవునికి స్తోత్రం. ఆ 10వ వచనం నుంచి 14వ వచనం 5 వచనం అతను చేసిన ప్రార్థన ఉంది. అక్కడ ఏం ప్రార్థన చేస్తున్నాడు అంటే, దేవునితో నిబంధన వేసుకున్నా, దేవా నేను ఆ ఊరు వెళ్తున్నాను, అక్కడగా బావి దగ్గరికి వెళ్తాను, నేను అక్కడ వచ్చిన కన్ని పిల్లల్లో ఎవరైతే ఆ కలబెత్తుకొని వస్తున్నారో, ఎవరైతే కన్ని పిల్ల ఉందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను నాకు నీళ్ళు తాగడానికి నీళ్ళు ఇస్తావా అని అడుగుతా. అందులో ఎవరైతే నీవు తాగు, నీ ఒంటిని కూడా పోస్తాను అని చెప్పే అమ్మాయి కావాలి. హలో, ఒంటెలు ఎన్ని బిందులు తాగుతుంది? కనీసం తక్కువ వేసుకొని 4 బిందులు 3 బిందులు తాగుతుంది. 10 ఒంటెలకి 30 సార్లు బావిలో దిగాలి, ఎక్కాలి. వాయమ్మా అనండి. వాయమ్మా, ఎన్ని గుంజలు చేయడానికి మోకొచ్చినాయి. ఇలా అనగానే ఒక 4-5 గుంజలకి కాలు మోకని. అలా స్కూల్లో మనం టీచర్ గుంజలు తిప్పిస్తాడు. మొట్టమొదటి ఏం చేస్తామంటే ఒక 4 గుంజలు బాగా తీస్తాం, తర్వాత ఇలా అంటాం. అలా ఉండగా కనీసం 10-15 మెట్లు ఎక్కి దిగి మళ్ళీ రావాలి, పోయాలి, మళ్ళీ దిగి రావాలి. అంటే తను తాను సమర్పించుకోని ఒక స్త్రీ కావాలి, తను తాను సమర్పించుకున్న స్త్రీ కావాలి. ఆయన వెళ్ళి అలా ప్రార్థన చేసుకొని చేస్తున్నాడు. ఇతను ప్రార్థన పరుడు. దేవునికి స్తోత్రం. ఎవరండి ఈ పెళ్ళి? ఎవరితో ఎలా జరుగుతుంది? ముందే పెద్దల ప్రార్థన. హలో, నీకంటే దేవుడు చాలా గొప్పవాడు. ఆయన చూస్తే ఎలా ఉండదు తెలుసా? ఆయన చేసి ఆయన మార్చోతల 7 ఆఖరి ఆయన సమస్తము చక్కగా చేశాడు. ఆయన చేస్తే ఏ లోపం ఉన్నది? ద్రాక్షరసమా? నీళ్ళు కాదు, అది ద్రాక్షరసం కాదండి. నీళ్ళు ద్రాక్షరసం కంటే చాలా టేస్ట్గా ఉంది. రుచి చూసిన అంటున్నారు. ఎవరైనా ముందు మంపు ద్రాక్షరసం పోసి తర్వాత జబ్బు రసం పోతాడు. ఏంటయ్యా మీరు ఇంతవరకు ఎక్కడ దాచారు? ఇది దాచింది కాదు, వచ్చింది, పైనుండి వచ్చింది. ఆయన ఏం చేసినా రుచిగా ఉండదు. 5 రొట్టెలు చేపను 5,000 మందికి తినిపించాడు. ఆయన ఏదైనా చేయగలడు. ఆయన ముందు ఉండాలి. ఈయన కూడా ప్రార్థన పడ్డాడు. ఎవరు? పెళ్లి కొడుకు. దేవునికి స్తోత్రం. ఇతనికి రెబెకా కోసం పోలా. అమ్మాయి ఏ ఊర్లో ఉంది? ఏ అమ్మాయి బాగుంది? ఈ రోజులు పెళ్లి చూపులు పోతారు, 10 ఇళ్ళు తిరుగుతారు. నచ్చలా? నచ్చిందా? నచ్చింది. మరి ఏం నచ్చలే? కట్నం నచ్చలే. కట్నం నచ్చలేదా? నచ్చిందా? కులం నచ్చింది కానీ కులం నచ్చలే. నచ్చింది కానీ చదువులే.
కానీ మరి నీకు నాకు దేవుడికి ఏం నచ్చింది? మన దగ్గర ఏం నచ్చింది? నేను ప్రభుని నమ్ముకున్నప్పుడు నేను ఒక్క నెల రోజు స్నానం చేయలే, బట్టలన్నీ చినిగిపోయి బిచ్చగాడుగా బట్టలంటే పేర్లతో అడుగుతున్న గప్పుకున్న గాడిదని నా యేసయ్య ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమ మచ్చలేని ప్రేమ. సరే, అయితే ఇక్కడ అతను ప్రార్థన పరుడు. రెబెక్కా కోసం ప్రార్థన చేయలే, అక్కడ ప్రార్థన చేస్తున్నారు. ఈయనకి పొలంలో అక్కడ రాయబడింది, పొలంలో ధ్యానించుటకు వెళ్ళాడు, ప్రార్థనకి వెళ్ళాడు. మన దేవుడు చూచుచున్న దేవుడు. ఏ దేవుడు? చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా. ఆయన చూచుచున్న దేవుడు. ఏమండి? 2 దినవృత్తాంతంలో 16వ అధ్యాయంలో 9వ వచనంలో తన ఎడల యథార్థవంతులను బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తుందండి. నీకు ఏమైనా చూడాలా? ఇంతవరకు జీవితం పూజ్యం, ఇప్పుడు వచ్చి రాజ్యం. ఇప్పుడు అందరం చెల్లించాలి స్థుతులు నైవేద్యం. ఇక మీద ఆ జీవితమే సామ్రాజ్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హలో, ఇది కేరీ రాజ్యం, పెళ్ళి. ఇందులో లేదు లొల్లి. మనందరం సంతోషంగా దీవుళ్ళు వేవ మీద వెదజల్లి భోజనం చేసి ఇంటికి వెళ్ళి దేవుని స్తుతించండి. మళ్ళీ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ నా కవితలు కావాలంటే 200 కవితలు రాశాను. మీరు ఫేస్బుక్లో చూసినా, ఇన్స్టాగ్రామ్లో చూసినా, యూట్యూబ్లో చూసినా, పత్రికలు చూసినా వచ్చే కవితలన్నీ నాదే. దేవునికి స్తోత్రం. బ్రదర్ ఏ ప్రతాపాన్ని మీరు టైప్ చేసుకోండి, నాది అన్నీ మీరు చూడవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే రెబెక్కా కోసం పోలే, ప్రార్థన చేయడానికి పోయినాడు. అప్పుడు అనండి అప్పుడు వచ్చింది. ఎవరు వచ్చారు? పెళ్లి కూతురు అవుతుంది. ఆహా, మామూలు అమ్మాయి కాదండి. అక్కడ రాబడింది చాలా సౌందర్యవతి. దేవునికి స్తోత్రం. ఇతను ప్రార్థన చేశాడు, దేవుడు చూశాడు, దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మాయి ఎలా ఉంది తెలుసా? అమ్మాయి గుణలక్షణం తెలుసా? వస్తున్నాని అడుగుతున్నాడు. అక్కడ మనకి ఎదురుగా వచ్చేది ఎవరు అని అడుగుతుంది. అప్పుడు అంటున్నారు, అలేనా యజమానుడు. అలాగని చెప్పి ఏం చేసింది తెలుసా? వెంటనే వంట దిగి ముసుగు వేసుకొచ్చింది. చెప్పులు కొట్టింది. దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అంటే భర్తని ఘనపరచాలి, భర్తని ఘనపరచాలి. నేను స్కూల్లో చదువుకున్నప్పుడు నాకు లెక్కలు రాదు. లెక్కలు రాకనే ఇల్లు గురించి 13 సార్లు పారిపోయినా, 7 సార్లు జైలుకి వెళ్ళా. ఏ లెక్కల టీచరు మమ్మల్ని బాగా తంతాడు. బాగా తన్నేసిన తర్వాత ఇంకొక టీచర్ వస్తాడు. ఆయన చూసి మా మొఖాలు చూసి, ఏంట్రా మీరు మగాన్ని అల్లం తిన్న కోతి ఎలా ఉన్నాయి ఏంట్రా అన్న. మా టీచర్ వచ్చి బాగా ఉదికేసి వెళ్ళిపోయినాడు సార్. సరేరా, మమ్మల్ని నమ్మించడం కోసం ఏం చేస్తానంటే, మమ్మల్ని ప్రశ్న అడుగుతుండరా, పెళ్లి కూతురు పెళ్ళిలో ఎందుకురా పెళ్లి కూతురు తల దించుకుని ఉంటుంది చెప్పండి. పెళ్లి కూతురు పెళ్ళిలో ఎందుకు తల దించుకుని చెప్పండి రా. నేను చెప్పాము, ఏముంది సార్, సిగ్గు సార్. సిగ్గు కాదురా, సిగ్గు కాదు. తల మీద ఎన్నడో పట్టణంలో బరువు పెట్టారు పూలు. ఆ పూలు బరువు తట్టుకులేక తల దించింది, కానీ సిగ్గుతో కాదు. కానీ రెబెక్కా అలా కాదు, భర్తని గౌరవించాలి బైబిల్ ప్రకారంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే తల దించింది. ఇప్పుడు ఒక జోకు చెప్తా. పెళ్ళిలో జోకులు చెప్తారు కదా, నేను కూడా చెప్తా. ఇప్పుడు ఈసారి ప్రార్థపడు, ఈసారి ప్రార్థపడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ ప్రార్థన ఎవరికి అందుకుందంటే రెబెక్కాకు అందుకుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్త వినాలి. పెళ్లి జరిగింది 40 సంవత్సరంలో, పిల్లలు పుట్టింది 60 సంవత్సరంలో. ఎంతకాలం పిల్లలు లేదు? 20 సంవత్సరం పిల్లలు లేదు. ఎవరు ప్రార్థన చేశారు? 21వ వచనంలో మీరు చూసినట్టు 20వ అధ్యాయంలో 21వ వచనం చూస్తే ఈసాకు గుడ్రాయిన తన భార్య కోసం ప్రార్థన చేయగా ఆమె గర్భవతి అయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు పిల్లలు కడుపులు కొట్టుకుంటున్నారు. 20 సంవత్సరాలు పిల్లలు లేరు. తన భర్త ప్రార్థన చేశాడు.
చేశాడు, అది ఆమెకు బాగా తెలుసు. ఇప్పుడు అనండి, ఇప్పుడు ఆమె ప్రార్థన అందుకుంది. 22వ వచనంలో ఆమె ప్రార్థన చేస్తుంది దేవునికి. విగ్రహాలు భర్త ప్రార్థన పరుడు, భార్య ప్రార్థన పరాలు. ఇప్పుడు దేవుడు దిగి వచ్చి రెబెక్కతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎలియాజరు ప్రార్థన పడు, అబ్రహాం ప్రార్థన పడు, ఇసాకు ప్రార్థన పడు, భార్య ప్రార్థన పరల మార్య. లేకపోతే అనండి, లేకపోతే మొదటి కొన్ని 7:14 చెప్తుంది. మొదటి కొన్ని 7:14 చెప్తుంది. భార్య అయినా విశ్వాసం ఉండాలి, భర్త అయినా విశ్వాసం ఉండాలి. లేకపోతే మీ పిల్లలు అపౌతులు. హలో, పెళ్లి పద్ధతి కాదండి. బిర్యానీ కూల్ డ్రింక్ డబుల్ కమ్మంటే డెకరేషన్ కాదండి. దేవుడు ఉన్నాడా? వాళ్ళు ఆశ్రమించే దేవుడు ఉన్నాడా? ఇప్పుడు యాకోబు జీవితంలో ఇంకా 10 మినిట్స్ ఉన్నాయి. యాకోబు జీవితంలో వెయిటింగ్ లిస్ట్. దేనికోసం? భార్య కోసం. నిజమైన ప్రేమ, లవ్, గ్రేట్ లవ్, ఒరిజినల్ లవ్. ఏమండి, మీరు ఏదైనా అమ్మాయిని ప్రేమించి 14 సంవత్సరాలు వెయిటింగ్ చేస్తారా? నేను ముసలు అయిపోతాను, వాడు ముసలాడైపోతాడు. ఏమిటంటే 14 సంవత్సరమా? ఈ 14 సంవత్సరాలు వెయిటింగ్ చేశారండి. అనుకున్నది జరిగింది ఒకటి. అదే దేవుడి చూస్తే అలా జరుగుతుందా? దేవుడి చేస్తే అలా జరుగుతుందా? ప్రార్థన చేశాడు, అమ్మ ఎదురుగా వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశ్చర్యకరుడు, సర్వశక్తి గల దేవుడు. ఇప్పుడు ఇస్సాకుకు యాకోబు పెళ్లి చూద్దాం. యాకోబు మోసగాడు, అవసరమైతే ప్రార్థన చేస్తాడు, కష్టమైతే ప్రార్థన చేస్తాడు. యాకోబు మోసగాడు, ఈమె ఒక దొంగది. ఎవరు? రాగిళ్ళు. తండ్రి విగ్రహం దొంగని చేసుకొచ్చింది కదా, దొంగది. నేను జోక్ చెప్తాను, నన్ను తిట్టకండి, పెళ్ళి కాబట్టి చెప్పాలి. ఒక బస్ స్టాండ్లో ఒక దొంగది ఇద్దరు ఉన్నారు. వీళ్ళిద్దరూ దొంగతనంలో చాలా ఆరితేరినవాడు. అలా పోతుండగా వాళ్ళకి తెలియదు ఈయన దొంగ అని ఆమెకి తెలియదు, ఆమె దొంగ అని ఈయనకి తెలియదు. ఒకరొకరికి క్రాస్ చేసిపోయినప్పుడు వాళ్ళ బుద్ధి ఎక్కడ పోతుంది? అలా క్రాస్ చేసి పోయేటప్పుడు టక్కన ఆమె ఏం చేసిందంటే ఇతని పర్సును కొట్టేసింది. ఇతను ఏం చేశాడు తెలుసా? ఆమె చైన్ కొట్టేశాడు. ఇద్దరు దొంగలు కాబట్టి తెలిసిపోయింది. వెంటనే 2 అడుగు పెట్టారు, ఇద్దరు ఆగారు. ఆగు, నీ ఆగు, రాయనక నీ రాయనక నాదే నాకు ఇచ్చి ఇచ్చారు. ఆగు, నీతో మాట్లాడాలి. చూడు, నీవు ఆరిపోయిన దొంగ, నేను ఆరిపోయిన వాడిని. మన ఇద్దరు పెళ్లి చేసుకోండి, ఈ బస్ స్టాండ్ని గడగలాడించవచ్చు. ఏమంటావు? చాలా బాగుంది, అలానే చేద్దాం. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేస్తే ఒకనాడికి మీకు గర్భమైంది, ప్రసవం అవుతుంది. డాక్టర్ గారు ప్రసవం చేస్తుంది అమ్మాయి. ప్రసవం చేసిన తర్వాత 5 నిమిషానికి డాక్టర్ మా ఏదో వెతుకుతుంది. నర్స్ అడుగుతుంది, డాక్టర్ మా గారు అప్పుడు నుంచి చెప్తున్నా ఏదో వెతుకుతున్నారే, ఏంటి వెతుకుతున్నారంటే డాక్టర్ అన్నది ఏమీ లేదు, నా చేతుల్లో ఉంగరం పోయింది. ఎవరు తీశారు చూస్తుంటే ఎవరి చేతులు లేదు. అప్పుడు ఒక నర్స్ అనింది, డాక్టర్ అండి ఏమనుకోద్దు, అబ్బాయి పుట్టినప్పటి నుంచి చెయ్యి ఇలాగనే ఉంది, అందుకని ఒకసారి అబ్బాయిని దేనికన్నా చూస్తే మంచిదని అబ్బాయి చేతులు చూస్తే అబ్బాయి చేతిలో ఉంగరం ఉంది. ఈయనేమో దొంగ, ఈయన మోసగాడు, ఆ దొంగది. వీళ్ళు ఈసాకి రేపుగా ప్రార్థన పరులు. యాకోబు యేసో బాగానే ఉన్నారు, కానీ యాకోబు ప్రార్థనలు కాకపోవటం వలన దీన తిరుగుబోతాయింది. సిమియోను లేవు, నరగంతకులు, దొంగలు దోచుకున్న వాళ్ళైన భక్తులు గడపంలో. కాబట్టి ప్రార్థన పెళ్లిలో చాలా అవసరం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందులో ఈ రాజ్యము ఇప్పుడు కావాల్సింది సామ్రాజ్యం. మొదట వాక్యానికి వస్తాం. దేవుడు వాడిని స్త్రీగాను
పురుషుని నియమించినాం. వాళ్ళని జతపరిచిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిండించి లోపరుచుకోండి. కేరి రాజ్యం చేరి వాళ్ళ ప్రార్థనలో నిలకడగా ఉండి విస్తారణ ఆత్మల సమాజానికి ఎవడి నాయకుడి నిల్చున్నాం, నేను ఎవరిని నిల్చున్నాం వాడు బహుగా ఫలించున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈసాకు ఉంది రాయపడింది. ఈసాకు ఆ దేశం నుండి విత్తనాలు విత్తగా నూరంతగా ఫలించి దేశంలో గొప్పవాడైనాడు. దేవుడు ఏం చెప్పాడో అది జరిగింది. మీరు ఫలించి అభివృద్ధి చెందాలి. దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఆత్మీయంగా ఫలించాలి, ఆత్మలో ఫలించాలి, ఆత్మను సంపాదించాలి. వచ్చిన మీ కుటుంబాల్లో కూడా ప్రార్థన పనులుగా ఎలియాసు మోకరించాడు. తండ్రి అబ్రహాం ప్రార్థన చేశాడు, ఈసాకు ప్రార్థన చేశాడు. పెళ్లి స్మూత్గా జరిగింది, ఆశ్చర్యంగా జరిగింది, ఆశీర్వాదంగా జరిగింది. చూచారా? అన్ని చోట్ల వర్షం, ఇక్కడ వర్షం లేదు. నేను తామస్ తట్టుకు లేకుండా చెమట సమ్మర్గానే బయట ఘోరమైన ఎండ మంట. అప్పుడు నేను ప్రార్థన, దేవా రేపు మంచి వాతావరణం మబ్బుగా ఉండాలి, పెళ్ళి అయ్యే వరకు భోజనానికి వర్షం పడకూడదని ప్రార్థించాం. దేవుడు మన ప్రార్థన ఆలకించి దేవుడు నమ్మదగిన వాడు. ఆయన కొరకు జీవిస్తాం. పెళ్లిలో దేవునికి ప్రాముఖ్యత ఇవ్వండి. అబ్రహాం చెట్టులో ఇచ్చాడు, ప్రార్థన చేయి, నా తొలమి చెబుట్టి నాకు మాట ఇవ్వు, ఎల్లు దేవుడిని తోడుగా ఉంటా అని పంపించాడు. ఆయన వెళ్ళి ప్రార్థన చేశాడు. ఇక్కడ ఈసాకు ప్రార్థన చేస్తున్నాడు, కానీ భార్య కోసం కాదు. దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుంటే దేవుడి భార్యని తీసుకొచ్చాడు. మీరు కూడా అలా ప్రార్థన చేయండి. మీ కుటుంబాల పెళ్లిలో దేవుడి ఆశీర్వాదం కావాలి. దేవునికి స్తోత్రం. పెద్దల ఆశీర్వాదం కాదు, అది అవసరమే. మల్లెపూలు లేదా ఏ పూలు, బియ్యము, పసుపు ఇదన్నీ ఆశ్రయించదు. అందరికంటే గొప్పవాడు ఆయనే. ప్రభు గొప్పవాడు, ఆయన ఆశ్రయించున్నాక. హల్లెలూయా. కేరి పెళ్లి చేసుకోను బ్రదర్ అన్నాడు నాతో. నేను చెప్పాను, పెళ్లి చేసుకోకపోతే నాతో ఉండకూడదు, పెళ్లి చేసుకునే సేవ చేయాలి. ఇదే బైబిల్. సరిగా కాపురైన వాడు ఏకపోతే నీ పురుషుడు ఉండవచ్చును కాదు, ఉండేవాడేను. కాబట్టి తప్పకుండా పెళ్లి చేసుకోవాలని చెప్పాను. ఆఖరికి పెళ్లి చెట్టుకు ఒప్పుకున్నాడు. అది అలాగనే పెళ్లి రోజు వచ్చింది, పెళ్లి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహా గొప్పది పెళ్ళి, రాదు మళ్ళీ. కాబట్టి మీరు అందరూ భోజనం చేసి వారిని దీవెన వెదజల్లి ఇంటికి వెళ్ళి దేవుని స్తుతించండి. మళ్ళీ ప్రభు కృప మీకు తోడై ఉండగాక, వారిని ప్రభు సమృద్ధిగా ఆశ్రయించుగాక. ఆమేన్.